ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ యోగ బలంతో మొత్తం సృష్టినంతా పావనంగా చేయాలి. మీరు యోగ బలంతోనే మాయపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వగలరు. ప్రశ్న: తండ్రి పాత్ర ఏది? పిల్లలైన మీరు ఆ పాత్రను ఏ ఆధారంతో తెలుసుకున్నారు? జవాబు: తండ్రి పాత్ర అందరి దుఃఖాలను హరించి సుఖంనివ్వటం, రావణుని సంకెళ్ళ నుండి విడిపించటం. తండ్రి వచ్చినప్పుడు భక్తి అనే రాత్రి పూర్తవుతుంది. తండ్రి స్వయంగా మీకు తన పరిచయంను, వారిచ్చే వారసత్వ పరిచయంను ఇస్తారు. ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారానే మీరు సర్వం తెలుసుకుంటారు. పాట: నీవే తల్లివి తండ్రివి నీవే. ఓం శాంతి. పిల్లలైన మీరు ఓం శాంతి అర్థంను తెలుసుకున్నారు. మనమంతా ఆత్మలము. ఈ సృష్టి నాటకంలో మనది ముఖ్యమైన పాత్ర అని తండ్రి మనకు అర్థం చేయించారు. పాత్ర చేసిందెవరు? ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. అందువలన బాబా ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. ఇంతకాలము దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారం మన తండ్రి వచ్చారు. తండ్రి రాత్రి సమయంలోనే వస్తారు. తండ్రి వచ్చే తిథి తారీఖు ఎవరికీ తెలియదు. లౌకిక జన్మ తీసుకునే వారికి తిథి తారీఖులు ఉంటాయి. వీరేమో పారలౌకిక తండ్రి. వీరికి లౌకిక జన్మ లేదు. కృష్ణుని జన్మ తిథి తారీఖు సమయము మొదలైనవన్నీ తెలుపుతారు. కానీ వీరిది దివ్య జన్మ అని అంటారు. తండ్రి వీరిలో ప్రవేశించి ఇది అనంతమైన డ్రామా అని అర్థం చేయిస్తున్నారు. దీనిలో అర్ధకల్పం రాత్రి. రాత్రి అనగా గాఢ అంధకారం వ్యాపించినప్పుడు నేను వస్తాను. నాకు తిథి తారీఖులు ఏవీ లేవు. ఇప్పుడు భక్తి కూడా తమో ప్రధానంగా ఉంది. అర్ధకల్పం అనంతమైన పగలుగా ఉండేది. బ్రహ్మలో నేను ప్రవేశించానని స్వయంగా తండ్రే చెప్తున్నారు. గీతలో కూడా భగవాను వాచ అని ఉంది. మనుషులను భగవంతుడని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు కూడా దైవీ గుణాలు గల ఒక మానవుడే. ఇది మనుష్యలోకం, దేవలోకం కాదు. బ్రహ్మ దేవతాయ నమః అని పాడతారు. బ్రహ్మ సూక్ష్మవతన వాసి. అక్కడ ఎముకలు మాంసము ఉండవని పిల్లలకు తెలుసు. అది సూక్ష్మమైన తెల్లని ఛాయ లాంటి శరీరం. ఆత్మ మూలవతనంలో ఉన్నప్పుడు ఆత్మకు నీడ వంటి సూక్ష్మ శరీరం కూడా ఉండదు. రక్త మాంసాల శరీరం కూడా ఉండదు. ఈ విషయాలు మానవ మాతృలెవ్వరికీ తెలియవు. ఆ తండ్రి వచ్చి ఇవన్నీ వినిపిస్తున్నారు. బ్రాహ్మణులు మాత్రమే వింటారు, ఇతరులెవ్వరూ వినరు. భారతదేశంలోనే బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. అది కూడా పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మంను స్థాపించినప్పుడు మాత్రమే ఉంటుంది. వీరిని రచయిత అని కూడా అనరు. వీరు నూతన రచన ఏమీ చెయ్యరు. కేవలం పాతవాటిని నూతనంగా చేస్తారు. ఓ బాబా, పతిత ప్రపంచంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా నన్ను పిలుస్తారు. ఇప్పుడు వారు మిమ్మల్ని పావనంగా చేస్తున్నారు. మీరు మళ్ళీ యోగ బలంతో ఈ సృష్టిని పావనంగా తయారు చేస్తున్నారు. మాయపై విషయం పొంది జగజ్జీతులుగా అవుతారు. యోగ బలంను సైలెన్స్ బలము అని కూడా అంటారు. ఋషులు, మునులు మొదలైన వారంతా శాంతి కావాలని కోరుకుంటారు. కానీ వారికి శాంతికి అర్థమే తెలియదు. ఇక్కడ తప్పకుండా పాత్రను అభినయించే తీరాలి కదా. శాంతిధామము అంటే మధురమైన నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు. మన ఇల్లు శాంతిధామమని ఆత్మలైన మీకిప్పుడు తెలుసు. పాత్ర చేసేందుకు మనం ఇక్కడకు వచ్చాము. ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త, మీరు వచ్చి ఈ రావణుని సంకెళ్ళ నుండి విడిపించండి అని తండ్రిని పిలుస్తారు. భక్తి అనేది రాత్రి, జ్ఞానము
పగలు, రాత్రి నశిస్తుంది, మళ్ళీ జ్ఞానము ఉదయిస్తుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. మొదట మనం స్వర్గంలో ఉండేవారము, తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ నరకంలో పడిపోయామని మీకు తెలుసు. కలియుగం ఎప్పుడు సమాప్తమవుతుందో, మళ్ళీ సత్యుగం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు. మీరు తండ్రిని తెలుసుకున్నందున ఆ తండ్రి ద్వారా అంతా తెలుసుకున్నారు. మనుషులు భగవంతుని వెతికేందుకు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. వారికి తండ్రి గురించి ఏమాత్రమూ తెలియదు. ఆ తండ్రి వచ్చి తన పరిచయాన్ని, వారిచ్చే వారసత్వ పరిచయాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. వారసత్వం తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది, తల్లి నుండి లభించదు. బ్రహ్మను తల్లి అని కూడా అంటారు. ఇతని ద్వారా వారసత్వం లభించదు, ఇతన్ని స్మృతి చేయరాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా శివుని పిల్లలే. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ అనంత సృష్టికి రచయిత ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా వారి రచన లేక హద్దు రచయితలు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మానవులు తండ్రిని తెలుసుకోలేకున్నారు, అందువలన ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి అంటున్నారు, ఎంత దిక్కులేని అనాథులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. భక్తి, జ్ఞానము రెండిట్లోనూ శ్రేష్టమైన కర్మ దానం చేయటం. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎందుకు? ఏదో ఒక కోరిక వారిలో తప్పకుండా ఉంటుంది. ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలం మరో జన్మలో పొందుతామని భావిస్తారు. ఈ జన్మలో చేసిన దానికి ఫలం మరొక జన్మలో పొందుతారు. జన్మ జన్మాంతరాలకు పొందలేరు. ఒక్క జన్మకు మాత్రమే ఫలం లభిస్తుంది. అన్నిటికంటే శ్రేష్టమైన కర్మ దానం చేయటం. దానం చేయువారిని పుణ్యాత్మలు అని అంటారు. భారతదేశంలో ఎంత దానం చేస్తారో అంత ఏ ఇతర ఖండంలో చేయరు. తండ్రి కూడా వచ్చి పిల్లలకు దానమిస్తారు, పిల్లలు కూడా తండ్రికి దానమిస్తారు. బాబా, మీరు వస్తే మా తనువు, మనసు, ధనము సంపూర్ణంగా సమర్పిస్తామని అంటారు. మీరు తప్ప మాకెవ్వరూ లేరు అని అంటారు. నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, అనగా స్వర్గ స్థాపన చేసేవాడని. నేను వచ్చి మిమ్మల్ని స్వర్గానికి చక్రవర్తులుగా చేస్తాను. పిల్లలు నా కొరకు సర్వము సమర్పణ చేస్తారు. బాబా, సర్వస్వము మీదే అని అంటారు. వారిది భక్తిలోని అల్పకాలిక సుఖం. భక్తి మార్గంలో మీరు నాకు పరోక్షంగా దానం చేశారు. దాని ఫలం మీకు తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని కూర్చుని అర్థం చేయిస్తున్నాను. భక్తి మార్గంలో మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. తండ్రే స్వయంగా వచ్చి కర్మల గతిని అర్థం చేస్తున్నారు. సత్యుగంలో చెడు కర్మలేవి చేయరు. అక్కడ సదా సుఖమే సుఖముంటుంది. సుఖధామంను, స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు నరకంలో కూర్చుని ఉన్నారు, అయినా ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. ఆత్మకు స్వర్గము ఎంతో బాగుంటుంది. ఫలానా వారు స్వర్గవాసులయ్యారని ఆత్మనే అంటుంది కదా. కానీ తమోప్రధానమైన కారణంగా వారికి స్వర్గమేదో నరకమేదో ఏమాత్రమూ తెలియదు. మీరంతా ఎంతో తమోప్రధానంగా అయ్యారని అనంతమైన తండ్రి చెప్తున్నారు. డ్రామాను గురించి వారికి తెలియనే తెలియదు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని కూడా భావిస్తారు. కావున ఉన్నది ఉన్నట్లుగానే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది కదా. వారు కేవలం చక్రం తిరుగుతుందని మాట వరుసకు అంటారు. ఇప్పుడిది సంగమయుగం. ఈ సంగమయుగానికి మాత్రమే మహిమ ఉంది. అర్ధకల్పం దేవతల రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఆ రాజ్యం ఏమవుతుంది? ఎవరు గెలుచుకుంటారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. రావణుడు గెలుచుకుంటాడని తండ్రి చెప్తున్నారు. వారేమో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగిందని చూపిస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పంచవికారాల రూపీ రావణునితో ఓడిపోతారు. మళ్ళీ రావణునిపై విజయం కూడా పొందుతారు. మీరే
పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ మీరే పతితులుగా అవుతారు, అనగా రావణునితో ఓడిపోతారు కదా. రావణుడు మీ శత్రువైన కారణంగా మీరు సదా రావణుని తగలుపెడుతూ వచ్చారు. కానీ అప్పుడు రావణుని ద్వారానే మీరు పతితులయ్యారని తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు. ఈ వికారుల్నే మాయ అని అంటారు. మాయను జయించిన వారే జగజ్జీతులు. ఈ రావణుడు అందరికంటే పాత శత్రు. ఇప్పుడు శ్రీమతం ద్వారా పంచవికారాలపై విజయం పొందుతారు. విజయము కలిగించేందుకు ఆ తండ్రే స్వయంగా వచ్చారు. ఇది డ్రామా కదా. మాయను జయిస్తే విజయులుగా అవుతారు, మాయతో ఓడిపోతే పరాజితులుగా అవుతారు. విజయం ఇప్పించేది ఒక్క తండ్రి మాత్రమే. అందుకే వారిని సర్వశక్తివంతుడు అని అంటారు. రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు, అయితే దుఃఖమిస్తాడు కనుక మహిమ లేదు. రావణుడు చాలా శక్తివంతుడు, మీ రాజ్యం అంతటినీ లాక్కొంటాడు. మనం ఎలా ఓడిపోతామో మళ్ళీ ఎలా గెలుస్తామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శాంతి కావాలని ఆత్మ కోరుకుంటుంది, తన ఇంటికి పోవాలని భావిస్తుంది. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు, కానీ రాతిబుద్ధిగా ఉన్నందున అర్థం చేసుకోరు. భగవంతుడు మనకు తండ్రి, అందువలన తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. కానీ ఎప్పుడు లభిస్తుందో మళ్ళీ ఎలా పోగొట్టుకుంటామో ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మ శరీరం ద్వారా మీకు అర్థం చేయిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. నాకు కూడా అవయవాలు కావాలి కదా. నాకు నా సొంత కర్మేంద్రియాలు లేవు. సూక్ష్మవతనంలో కూడా కర్మేంద్రియాలు ఉంటాయి, కానీ మూగ సినిమాలలో వలె కదలికలు మాత్రమే ఉంటాయి, మాటలు ఉండవు. ఈ మూగ సినిమాలు మరియు శబ్దంలోన్న ఈ సినిమాలు వచ్చినప్పటి నుండి తండ్రికి కూడా అర్థం చేయించటం సులభమైపోయింది. వారిది బాహుబలం, మీది యోగబలం. ఆ అన్నతమ్ముళ్ళిద్దరూ పరస్పరం కలుసుకుంటే విశ్వంపై రాజ్యపాలన చేస్తారు. కానీ ఇప్పుడు ఇరువురి మధ్య గొడవలున్నాయి. పిల్లలైన మీకు సైలెన్స్ యొక్క శుద్ధమైన అహంకారం ఉండాలి. మన్మనాభవ ఆధారంతో సైలెన్స్ ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. వారిది విజ్ఞాన గర్వం. సైలెన్స్ గర్వం గల మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా మీరు సతో ప్రధానంగా అవుతారు. బాబా చాలా సులభమైన ఉపాయం తెలుపుతున్నారు. పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు శివబాబా వచ్చారని మీకు తెలుసు. కలియుగంలోని కర్మబంధనాలన్నీ మర్చిపోమని తండ్రి చెప్తున్నారు. పంచవికారాలను కూడా నాకు దానంగా ఇచ్చేయండి. మీరు ఇంతవరకు నాది నాది అనుకుంటూ వచ్చిన దానినంతా నా పతి, నా వారు మొదలైన వాటన్నిటినీ మర్చిపోండి. అందర్నీ చూస్తున్న వారిపై మమకారాన్ని త్యాగం చేయండి. ఈ విషయాలను పిల్లలకు మాత్రమే అర్థం చేస్తాను. తండ్రిని గురించి తెలియని వారికి ఈ భాష కూడా అర్థం కాదు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. దేవతలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో మనుషులుంటారు. ఇప్పటి వరకు వారి గుర్తులు అనగా వారి చిత్రాలు కూడా ఉన్నాయి. నన్ను పతిత పావనుడు అని అంటారు. నేను ఎప్పుడూ పతితునిగా అవ్వను. మేము పావనంగా ఉండి క్రిందకు దిగచారి పతితులుగా అయ్యామని ఇప్పుడు మీరు వచ్చి పావనంగా తయారు చేయండి, మేము ఇంటికి వెళ్ళాలని మీరంటారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, అవినాశి జ్ఞానరత్నాలు కదా. ఇది నూతన జ్ఞానం. ఇప్పుడు మీకు ఈ జ్ఞానంను వినిపిస్తున్నాను. రచన రచయితల ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలుపుతున్నాను. ఇప్పుడిది పాత ప్రపంచము. ఇందులో ఉన్న మీ బంధుమిత్రులు మొదలైన వారందరినీ మీ దేహ సహితంగా మర్చి అందరిపై మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ సర్వస్వాన్ని తండ్రికి అప్పగిస్తున్నారు. తండ్రి 21 జన్మలకు స్వర్గంలో చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు మీకు అప్పగిస్తున్నారు. ఇచ్చిపుచ్చుకుంటారు కదా.
తండ్రి మీకు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. 21 జన్మలు 21 తరాలు అని గాయనముంది కదా. అనగా 21 సంపూర్ణ జీవితాలు గడిచిపోతాయి. మధ్యలో ఎప్పుడు శరీరాన్ని వదలరు. అకాల మృత్యు ఉండదు. మీరు అమరులుగా అయి అమరపురానికి అధికారులుగా అవుతారు. మిమ్మల్ని ఎప్పుడు మృత్యు కబలించదు. ఇప్పుడు మీరు మరణించేందుకు పురుషార్థం చేస్తారు. దేహ సహితం దేహ సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రితోనే సంబంధం జోడించాలి. ఇప్పుడు సర్వ సుఖాలనిచ్చే సంబంధంలోకి వెళ్ళాలి. దుఃఖ బంధనాలను మర్చిపోతూ ఉంటాము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. ఈ దేవతల వలె తయారవ్వాలి. ఇది మీ లక్ష్యం. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. వీరు రాజ్యంను ఎలా పొందారో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. అందువలన మీరు కూడా అందరికీ సుఖంనిచ్చే మార్గంను చూపించాలి. అనగా అందులకు ఊతకర్రగా అవ్వాలి. ఇప్పుడు మీకు బాబా 3వ నేత్రం అనగా జ్ఞాన నేత్రంను ఇచ్చారు. తండ్రి ఎలా పాత్రను అభినయిస్తారో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మీకు నేర్పించే చదువు అదృశ్యమైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు మాత్రమే రచయిత, రచనల జ్ఞానంను తెలుసుకున్నారు. ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారిలో ఈ జ్ఞానం ఉంటే పరంపరగా వచ్చేది. అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేదే సద్గతి. ఇప్పుడు మీరు మీకున్నదంతా తండ్రికి దానంగా ఇస్తారు. తండ్రి మీకు మళ్ళీ 21 జన్మలకు సర్వస్వము ఇచ్చేస్తారు. ఇటువంటి దానం ఎప్పుడు ఎవ్వరూ చేయరు. మనం సర్వస్వము ఇస్తామని మీకు తెలుసు. బాబా ఇదంతా మీదే, మీరే మా సర్వస్వము. త్వమేవ మాతాస్య పిత అని అంటారు. బాబా పాత్రను అభినయిస్తారు కదా. పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు. వారిని వారే స్వయంగా చదివిస్తారు. వారే స్వయంగా గురువై అందరినీ తీసుకెళ్తారు. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని అంటారు. పావనమైన తర్వాత నా వెంట తీసుకెళ్తాను. ఇది రచింపబడిన యజ్ఞం. ఇది శివజ్ఞాన యజ్ఞం. ఇందులో మీరు తనువు, మనసు, ధనములు సర్వము స్వాహ చేసేస్తారు. సంతోషంగా సర్వము సమర్పణ అయిపోతుంది. ఆత్మ మాత్రం మిగులుతుంది. బాబా మేమిప్పుడు మీ శ్రీమతంనే అనుసరిస్తామని పిల్లలంటారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వానప్రస్థావస్థకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ వాపస్ వెళ్ళేందుకు ఎవ్వరూ ప్రయత్నించరు. ఇప్పుడు మీరు సద్గురువు నుండి మన్మనా భవ అను మంత్రంను తీసుకుంటున్నారు. భగవాను వాచ, మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ అని, శివబాబాను స్మృతి చేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అందరికీ చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కలియుగంలోని సర్వ కర్మబంధనాలను బుద్ధి ద్వారా మర్చిపోయి పంచ వికారాలను దానం చేసి ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. ఒక్క సైలెన్స్ శక్తి యొక్క శుద్ధ అహంకారంలో మాత్రమే ఉండాలి.
సెకండ్ పాయింట్, ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో తనువు, మనస్సు, ధనాలను సంతోషంగా సమర్పించి సఫలం చేసుకోవాలి. ఈ సమయంలో సర్వము తండ్రికి అప్పగించి 21 జన్మల చక్రవర్తి పదవిని తండ్రి నుండి తీసుకోవాలి. ఈరోజు వరదానము: ఆవేశం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసే స్వమానధారి పుణ్యాత్మా భవ. స్వమానధారి పిల్లలు అందరికీ గౌరవంనిచ్చే దాతగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. వారిలో ఎప్పుడు ఎటువంటి ఆత్మ పట్లనైనా సంకల్పంలో కూడా ఆవేశం ఉండదు. ఇది ఇలా ఎందుకు, ఇలా చేయరాదు, ఇలా జరిగి ఉండరాదు, జ్ఞానం ఇలా చెప్తుందా? ఇది కూడా సూక్ష్మమైన ఆవేశం యొక్క అంశం. కానీ స్వమానధారి పుణ్యాత్మలు క్రింద పడిన వారికి పైకి ఎత్తుతారు, సహయోగులుగా చేస్తారు. వీరు వారి కర్మభోగ ఫలాన్ని అనుభవిస్తున్నారు, చేశారు కనుక తప్పకుండా పొందుకుంటారు. వీరు క్రింద పడాల్సిందే అనే సంకల్పం కూడా చేయరు. ఇటువంటి సంకల్పాలు పిల్లలైన మీకు రాకూడదు. స్లోగన్: సంతుష్టత మరియు ప్రసన్నత విశేషతయే ఎగిరే కళను అనుభవం చేస్తుంది. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి. సత్యత యొక్క శక్తికి గుర్తు నిర్భయత. సత్యం నాట్యం చేయిస్తుంది అని అంటారు. అనగా సత్యతాశక్తి గలవారు సదా చింత లేకుండా నిశ్చింతంగా ఉన్నందున, నిర్భయంగా ఉన్నందున సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ సంస్కారం లేక సంకల్పం బలహీనంగా ఉంటే ఆ బలహీనతయే మానసిక స్థితిని ఆందోళనలోకి తీసుకొస్తుంది. అందువలన మొదట మీ సూక్ష్మ బలహీనతను అవినాశి రుద్రయజ్ఞంలో స్వాహా చేయండి. అచ్చా, ఓం శాంతి.